ఏంటయ్యా ఏంటి? నా భార్య నా ఖాళీ మనుషులు ఎత్తుకెళ్ళిపోయారు సార్. ఏంటి నీ భార్యను ఖాళీ మనుషులు ఎత్తుకెళ్ళారు? అవును సార్. మీరు వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి. బయలుదేరండి సార్. ప్రొసీజర్ ప్రకారం రిపోర్ట్ రాసిస్తాను సార్. రిపోర్ట్ల వల్ల ప్రయోజనం ఏంటయ్యా? పెద్దవాళ్ళతో పెట్టుకోవద్దయ్యా అంటే విన్నావు కాదు. డ్యూటీ డ్యూటీ అన్నావు. ఇప్పుడు అనుభవించు. సార్ ఇవి మీరు చెప్పాల్సిన మాటలు కాదు సార్. మీరు బయలుదేరుతున్నారు అంతే. ఏంటయ్యా నీ దౌర్జన్యం? నువ్వు నా సబార్డినేటివ్. రిపోర్ట్ రాసిచ్చాడు, ఎంక్వైరీ చేస్తాం. ఎవరిని ఎంక్వైరీ చేస్తారు సార్? చచ్చిన తర్వాత నా భార్యనా? నా భార్య శవాన్యా? శ్రీశైలం, ఆ ఖాళీ మనుషులు ఎత్తుకెళ్ళింది ఎవరినో కాదయ్యా, నీ భార్యని. అంటే ఓ కానిస్టేబుల్ భార్యని. ఈ విషయం బయట ఎక్కడన్నా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుందయ్యా. నువ్వు ఇంటికెళ్ళి పడుకో. తెల్లవారేసరికి తని వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు ఆ నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం సార్. సార్ రేపు మీ భార్యను ఇలాగే ఎవరైనా ఎత్తుకెడితే అదే వస్తుందిలే అని ఇంటికెళ్ళి మందు కొట్టి పడుకోండి సార్. మీ అదృష్టం పండి మీ ఆవిడ కడుపుతో తిరిగి వస్తే ఆనందంగా మా అందరికి స్వీట్స్ వద్దండి సార్. శ్రీశైలం, నో, ఐఎమ్ కానిస్టేబుల్ శ్రీశైలం. మన డిపార్ట్మెంట్ పరువు గురించి మీరు చెబుతున్నారా? మనం డ్యూటీలు ఇక్కడ మానేసి పై అధికారుల ఇళ్ళకి కోళ్లని మోసుకెళ్ళినప్పుడు వాళ్ళ పెంపుడు కుక్కల్ని షికారికి తీసుకెళ్ళినప్పుడే పోయింది సార్. ఏంటైనా మాట్లాడేది? మీతో మాట్లాడడం అనవసరం అని తెలియక ఎంతసేపు మాట్లాడాను. వస్తాను సార్. నా భార్యను నేనే రక్షించుకుంటాను సార్. నా భార్య ఆచూకీ నాకంటే ముందుగా మీకు తెలిస్తే దయచేసి ఈ స్టేషన్ కి మాత్రం తీసుకురాకండి సార్. ఈ స్టేషన్ శీలం మీద నమ్మకం పోయింది. రే శ్రీశైలం, నీ వృత్తిలో నువ్వెంతో స్ట్రిక్ట్, నా వృత్తిలో నేను అంతేరా. చూస్తావా? చూడరా. సీ అండ్ ఎంజాయ్ ఎంజాయ్. సార్ సార్ అటు చూడండి సార్. చూడండి సార్, బాగా చూడండి. మన డిపార్ట్మెంట్ ప్రెస్టేజిని చూడండి, మన చేతగానితనాన్ని చూడండి. ఒక రౌడీ వెధవకి భయపడి కాకి గుడ్డలకు కాషాయ రంగు వేసుకునే మీలాంటి వాళ్ళ అసమర్థత ఈ ముఖం మీద ఈగలుగా వాళ్తున్నాయి సార్. చూడండి సార్, బాగా చూడండి. స్టాప్ సార్, స్టాప్. మీ అమూల్యమైన సానుభూతిని ఇలాంటి దిక్కుమాల శవాల మీద చూపించకండి సార్. డోంట్ వేస్ట్ యువర్ సింపతి. ఈ దేశం మొత్తం శవాలుగా మారిన రోజున మీ ఆకలి తీరితే అప్పుడు చూపించండి సార్ సానుభూతి. శ్రీశైలం, నో, ఐఎమ్ కానిస్టేబుల్ శ్రీశైలం. ఏమిట్రా ఏమిటా చూపు? పోలీస్ స్టేషన్ ని దొంగలకి తాకట్టు పెట్టేలా మొహన్నోను కానిండ్రా. ఎన్నాళ్ళు న్యాయదేవత గోళ్లలో సూదులు గుచ్చుతారో గుచ్చండ్రా. ఎన్నాళ్ళు ధర్మదేవత కడుపులో బూటుకాలతో తదారో తల్లండ్రా. మీలాంటి వాళ్ళని తుపాకుల చిత్తులో తగలబెట్టే రోజు వస్తుందిరా. జానకి, నీ డ్యూటీ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు. నా డ్యూటీ ఇంకా ఉంది. ట్రాఫిక్ తప్పిన దేశంలో ఆకాశమంత సిగ్నల్స్, భూదేవంత స్పీడ్ బ్రేకర్లు పెడితే గాని ట్రాఫిక్ కంట్రోల్లోకి రాదు. అప్పటి వరకు నేను డ్యూటీ చెయ్యాలి జానకి. నేను డ్యూటీ చెయ్యాలి జానకి. నేను డ్యూటీ చెయ్యాలి.
में तो डबल जीनाटो లడికి జాదాబాదిరియా. అంటే ఏమిట్రా? అంటే మనసులోని బాధ బయటపడాలంటే ఒక అమ్మాయి ముందుకు రావాలి. అదిగో వచ్చేసింది. ఈ కాలేజీకి పేరు ఎప్పుడు వదులుతుందో ఏమో బాబు. నీ టాయిలెట్కి వెళ్ళొస్తాను. టాయిలెట్ ఉండరా, చిన్న తమాష చేసి పెడతాను. Careful. విన్నావుగా అమ్మా, విన్నావుగా ఆ గోలంతా. నా మాట కాదనక వెళ్ళి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు సార్. ఒక ఆడదాని శీలాన్ని నాశనం చేయబోయిన రాస్కల్ చెప్పాలి. అతను చేసి చెప్పించండి. ఇట్స్ ఇంపాసిబుల్. అవి జరిగే పనులు కావమ్మా. ఎందుకని? వాడు ఆ ఖాళీ మనిషి. మరి ఈ కాలేజ్ ఆ ఖాళీ గారి జేబు సంస్థ కాదు కదా సార్. ఒకవేళ అవునని మీరంటే మన సిలబస్ మార్చండి. అప్పుడు ఈ సైన్స్, తెలుగు, మ్యాథ్స్ ఇవన్నీ కాకుండా జేబులు ఎలా కత్తిరించాలో, ఆడపిల్లల్ని ఏ రకంగా రేప్ చేయాలో ముందు సిలబస్ లో చేరిస్తే మేము అవే పాఠాలుగా చెప్తాం. అప్పుడు మన కాలేజీకి గూండాల్ కాలేజ్ అని పేరనే దక్కుతుంది. అమ్మా ఝాన్సీ, నా బాధ కొంచెం అర్థం చేసుకో. నువ్వు క్షమాపణ చెప్పకుంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, కాలేజీ ముగించేస్తారు. సిన్సియర్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసమైనా వెళ్ళి చెప్పమ్మా. క్షమాపణ చెప్పేంత తప్పు నేనేం చేయలేదని మరోసారి చెప్తున్నాను సార్. సరే పద, ఆ మాట స్టూడెంట్స్ ముందే జద్దు కానీ. ఆగండి ప్లీజ్, ప్లీజ్ ఆగండి. మీరేమో ఆవిడ సారీ చెప్పాలంటున్నారు, ఆవిడ చెప్పాలంటున్నారు. మీకు ఆవిడకి మధ్య రాజీ ఎలా కుదర్చాలో నాకు అర్థం కావటం లేదు. వెరీ సింపుల్ సార్. ఆవిడ మాకు ఎక్స్క్యూజ్ చెప్తే చాలు. నేనేం తప్పు చేశానని మీకు నేను ఎక్స్క్యూజ్ చెప్పాలి? మా మీద చేయి చేసుకున్నందుకు. ఊరికే నేను చేయి చేసుకున్నానా? అవును, మమ్మల్ని క్షేమ చేయాలని చూస్తున్నారు. అంతేగాని మీరేం చేయలేదంట. ఓకే, వనజ, జరిగిన విషయం నిర్భయంగా చెప్పమ్మా. చెప్పు చెప్పు వనజ, జరిగిందేదో నిర్భయంగా చెప్పు. నీకేం భయం లేదు. చెప్పు. నిన్ను నేను ఏమైనా చేశానా? విక్రమ్ వాళ్ళంతా నేను రేప్ చేయబోయారు, అందుకే నేను వాళ్ళ మీద చేయి చేసుకున్నాను కదూ? లేదు, విక్రమ్ నన్నేం చేయలేదు. వనజ, ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళకు భయపడి నిజాన్ని దాచిపెడుతున్నావు, అవమానాన్ని చంపుకుని మాట్లాడుతున్నావు. చెప్పు వనజ, విక్రమ్ నిన్ను రేప్ చేయబోలేదు? లేదు మేడం, లేదు. చూసారా, ఆ అమ్మాయిని మాటలుగారని చేసి అబద్ధం చెప్పించాలని చూసాను. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే. మై డియర్ స్టూడెంట్స్, వనజను రేప్ చేయబోయిన విక్రమ్ మీద నేను చేయి చేసుకున్నందుకు నేను క్షమాపణ చెప్పాలి, అంతేగా? ఎస్, మీరేం తప్పు చేయలేదు. తప్పు చేసింది నేను. నా స్టూడెంట్స్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనుకోవడం నేను చేసిన మొదటి తప్పు. తప్పు చేసిన విద్యార్థుల్ని నా సోదరులుగా భావించి ఆ తప్పు దిద్దాలని ప్రయత్నించడం నేను చేసిన రెండో తప్పు. ఒక ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకునే ధైర్యం కూడా లేకుండా చేసిన దేశంలో ఆడదానిగా పుట్టడం నేను చేసిన ఘోరమైన మూడో తప్పు. తప్పుని తప్పు అని చెప్పే తప్పు నేను ఇంకెప్పుడు చేయను. తప్పైపోయింది, క్షమించండి. సాటిస్ఫైడ్? దయచేసి మీరంతా క్లాస్ రూమ్ లోకి వెళ్ళండి. వనజ, నీకు తృప్తిగా ఉందా?